सर्वव्याधि निवारणं समस्तपापक्षयघनं महागणपति पुरस्तर समस्त देवताः दिव्यपाद पादोदकं पावनं शुभम्। అడ్మిషన్ కి కూడా కావాలి. ఎందుకంటే ఓబీసీ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ 10% వచ్చి ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఉన్నందువల్ల ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంది కాబట్టి ఇవాళ మన ఫార్వర్డ్ అయిన కూడా లెటర్ కావాలా, కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. మన కమ్యూనిటీ సర్టిఫికేట్ గవర్నమెంట్ మనకి ఇవ్వరు, కానీ మన అసోసియేషన్ ఇస్తున్నాము. కానీ మనం వాటి దగ్గర ఫైట్ చేయాలంటే వాట్ ఈస్ యువర్ స్టాటిస్టిక్స్ అడుగుతాం. ఫోన్ నెంబర్, అడ్రస్, ఆధార్ నెంబర్, దీంట్లో ఆధార్ నెంబర్ రాస్తాము, దీంట్లో ఆధార్ నెంబర్ రాస్తాము. మీరు అడగచ్చు ప్యారిస్లో ఒక టోకను, ఇక్కడ ఒక టోకన్ తీసుకుంటే ఎట్లా అనేసి మీరు అడగచ్చు. ఆధార్ నెంబర్ రాదు, ఆధార్ నెంబర్ ఒకటిదా, ఇక్కడ మనం చూసా రాస్తే ఇక్కడ రాస్తాం. మనం ఇది ఎక్సెల్లో వేసేస్తాం. ఎక్సెల్లో వేసి సార్ట్ చేసి మీకు తెలుసు డబుల్ ఎంట్రీ అంతే వచ్చేస్తుంది. ఒక ఫార్ములా వేస్తే ఏబిసిడి ఎన్ని మంది ఉందంటే ఏబిసిడి అంతా చూపించేస్తుంది. జై వాసవి. నేను మీ అజంతా కేకే త్రినాథ్ కుమార్, చైర్మన్ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై మాట్లాడుతున్నాను. ఇవాళ మేమందరం క్రోంపేట్ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ వచ్చున్నాము. ఇక్కడ ఈరోజు వాళ్ళు వచ్చి వాసవి జయంతి సెలబ్రేషన్ చేస్తున్నారు. జనరల్గా అందరూ వాసవి జయంతి రోజు చేస్తారు. ఇక్కడ వాళ్ళకి వసతి లేనందువల్ల అందరూ అటెండ్ అవ్వాలా, వీక్ డే వల్ల కాదనేసి వాళ్ళు వచ్చి నెక్స్ట్ సండే చేసుకుంటారు. కాబట్టి మనం అందరూ చెన్నైలో ఉండే ప్రముఖులందరూ ఇక్కడికి వచ్చినారు. అందరికీ చాలా ధన్యవాదాలు. ఇవాళ మెయిన్ ప్రోగ్రాం కన్ని పూజ, కన్యా పూజ డిఫరెంట్గా చేస్తున్నారు. అంటే కన్యలకి చేశారు, కన్యలకి చేశారు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. వీళ్ళు చాలా చాలా సంతోషం ఫర్ ది అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు నా పక్కన ఉండేవాళ్ళు వీళ్ళు వచ్చి సుబ్రహ్మణ్యం గారు, అపోలో జనరల్ మేనేజర్ గారు, శాంతారాం మన జిఎంఆర్ ప్రోగ్రామ్ యొక్క చైర్మన్, సెక్రటరీ, ట్రెషరర్, మన అడ్వైజర్లు అందరూ ఉన్నారు. క్రోంపేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెషరర్, అదే మరి యూత్ వింగ్ అందరూ ఉన్నారు. అందరికీ వచ్చిందానికి చాలా సంతోషం. ఇవాళ వచ్చి మనం తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై మేము ఇక్కడికి వచ్చామంటే చాలా రోజులు మనకి జిఎంఆర్ వాళ్ళు మన ఆర్యవైశ్యుల
మహిళా మరియు పురుషులకి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారు. గిఫ్ట్ హ్యాంపర్ అంటే ఆడవాళ్ళకి కోక, బ్లౌజ్ పీసు, టవలు, బెడ్షీటు. అదే మరి జెంట్స్కి పంచ, షర్టు, టవలు, బెడ్షీట్ ఇస్తున్నారు. మన చెన్నైలో ఉండే మొత్తం 800 ఆడవాళ్ళకి 700 మగవాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇవాళ అఫీషియల్గా టోకెన్ ఇస్తున్నాము. క్రోంపేట వాళ్ళకి క్రోంపేట, అంబత్తూరు వాళ్ళకి అంబత్తూరు, అడియారు వాళ్ళకి అడియారు, మీంజూరు వాళ్ళకి మీంజూరు, కాలడిపేట కాలడిపేట. ఎట్లంటే చెన్నైలో ఉండే వాళ్ళందరికీ టోకన్స్ రీచ్ అవ్వాలనేసి అభిప్రాయంతో ఇస్తున్నాము. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు అక్కడ ఉండే మహిళలకి పురుషులకి ఇస్తారు. వాళ్ళందరూ తీసుకొని ఈ నెల 30వ తేదీ మన చెన్నైలో ఉండే కన్యకా పరమేశ్వరి గుడిలో ఉండే కన్వెన్షన్ హాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. టోకన్స్లో టైం రాసి ఉంటుంది, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్. దాని తగ్గట్లుగా వచ్చి అందరూ తీసుకోవాలని కోరుతున్నాను. అదే మరిగా మనము చెన్నైలో మనం ఎంతమంది ఆర్య వైశ్యుల డీటెయిల్స్ లేదు కాబట్టి మనం ఒక ఫామ్ ఇవాళ రిలీజ్ చేస్తున్నాము. ఆ ఫామ్ పెట్టుకొని అందరూ ఫిల్ చేసి ఆ ఏరియాలో ఉండే ప్రెసిడెంట్లకు ఇచ్చేసేయండి, మనకి రీచ్ అయిపోతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేసేటప్పుడు ఒకళ్ళకొకళ్ళకి ఇన్ఫామ్ చేసుకుంటే అన్ని ఏరియాలో ఉండేవాళ్ళు చేరేదానికి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోకెన్ ఎట్లంటే అంబత్తూరులో ఉంటారు, వాళ్ళు వచ్చి అంబత్తూరులో వాళ్ళని పోయి రీచ్ అవ్వలేకపోతే వాళ్ళు సౌకార్పేటలో తెలిసి సౌకార్పేటలో తీసుకోవచ్చు. ఆధార్ కార్డు ప్రూఫ్ తోటి ఇవ్వాలి. ఆధార్ కార్డుదా ఒకళ్ళు ఒక చోట తీసుకోవాలా, రెండో చోట తీసుకున్నారంటే మేము 2 క్యాన్సిల్ చేస్తాం. 2 చోట్ల టోకెన్ తీసుకోవాలంటే ఒకటి మటు క్యాన్సిల్, ఒకటి ఇచ్చేది కాదు, 2 క్యాన్సిల్ చేయాలి. ఇట్ ఈస్ షూర్. ప్లీజ్ అందరూ ఒక్కొక్కటి టోకెన్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ జయప్రదం చేయని కోరుతున్నాను. జై వాసవి. థ్యాంక్ యూ. నేను సుబ్రహ్మణ్యం, ఎక్స్ ప్రెసిడెంట్ క్రోంపేట ఆర్య వైశ్య మహాసభ మాట్లాడుతున్నాను. ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ వాసవి జయంతి ఫంక్షన్ అండ్ జనరల్ బాడీ మీటింగ్ అన్నీ చేస్తాము. దిస్ ఇయర్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ దట్ జనరల్ బాడీ మీటింగ్ అండ్ వాసవి జయంతి ఫంక్షన్. దీనికి మన త్రినాథ్ కుమార్ గారు గ్రేటర్ చెన్నై చైర్మన్ గారిని పిలుచున్నాము, వచ్చినారు. వాళ్ళతో వాళ్ళ టీం కంప్లీట్గా ఒక 15-20 మందిలో వచ్చింటారు. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఆ జిఎంఆర్ గిఫ్ట్ హ్యాంపర్ కూపన్ లాంచ్ చేసేదానికి ఇక్కడ వచ్చింటారు. పాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా జిఎంఆర్ వాళ్ళు ఏమి అది ఇచ్చేదానికి వీలవ్వకుండా ఉండింది. దిస్ ఇయర్ దే హ్యావ్ స్టార్టెడ్. దానికి వచ్చి ఫస్ట్ మన క్రోంపేట మహాసభల నుంచి లాంచ్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ వచ్చింటారు. సో అందరూ దానికి తగిన మరి అది వచ్చి ఆ కూపన్ని తీసుకొని దానికి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అది రెడీ చేసుకోమని చెప్పి కోరుకుంటాను. నమస్కారం. జై వాసవి. ஜெய் வாசவி. அனைவருக்கும் வணக்கம். குரோம்பேட்டை ஆரிய வைசிய மகாசபா தன்னுடைய 32வது ஆண்டு விழாவை மிக சிறப்பாக இங்கே கொண்டாடி வருகிறார்கள். குறிப்பாக இந்த 32வது ஆண்டு விழாவில் வாசவி அன்னை ஜெயந்தி விழாவும் கன்னி பூஜையும் இங்கே இப்பொழுது நடத்தி கொண்டு இருக்கிறார்கள். இந்த விழாவிற்கு சிறப்பு விருந்தினராக சென்னை ஆரிய வைசிய மகாசபாவுடைய கிரேட்டர் சென்னை உடைய சேர்மன் திரு கே த்ரிநாத் அவர்கள் இங்கே கலந்து கொண்டு இந்த விழாவை சிறப்பிக்கிறார்கள். இந்த சமயத்தில் அவர் அந்த ஜிஎம்ஆர் அளிக்கின்ற கிஃப்ட் ஹேம்பரை நம்முடைய ஆரிய வைசிய சமூகத்தினருக்கு தருவதற்காக டோக்கன் இப்பொழுது தர இருக்கிறார்கள். அது மட்டும் இல்லாமல் நம்முடைய ஆரிய வைசிய சமூகத்தைச் சேர்ந்தவர்களுடைய சென்சஸ் எடுப்பதற்கான அந்த விண்ணப்பத்தையும் இங்கே தந்து கொண்டிருக்கிறார்கள். மிக முக்கியமான நிகழ்வு இது. நம்முடைய சென்னை மாநகரைச் சேர்ந்த ஆரிய வைசியர்கள் அவசியமாக இந்த சென்சஸ் ஃபாரமை விண்ணப்பத்தை நிறைவு செய்து தருமாறு கேட்டுக்கொள்கிறோம். அதுபோல இவர்கள் தருகின்ற அந்த ஜிஎம்ஆர் கிஃப்ட் ஹேம்பர் டோக்கனும் தேவைப்படுபவர்களுக்கு இந்த டோக்கனை பெற்றுக்கொண்டு அந்த விழாவை மிக சிறப்பாக நடத்தி தருமாறு கேட்டுக்கொள்கிறோம். நன்றி, வணக்கம். எங்கள் சங்கத்தின் சார்பாக திரு திருநாத் அவர்களை அழைத்ததற்கு உடனே மறுப்பில்லாமல் வருகிறேன் என்று சொல்லி ஒத்துழைத்து இங்கே வந்திருந்து ஜிஎம்ஆர் கிஃப்ட் ஹேம்பர் அவருடைய ஃபாரம் எல்லாம் கொண்டு வந்திருக்கிறார். டோக்கனை எல்லோரும் பெற்றுக்கொண்டு எல்லோரும் அதை கிஃப்ட் ஹேம்பர் பெற வேண்டும் என்ற எண்ணத்தோடு இங்கே வந்திருக்கிறார். பரவலாக எல்லா சங்கத்திற்கும் கொண்டு சென்று அவர் கொடுக்க இசைந்திருக்கிறார். அந்த பரந்த மன்னத்துக்கு நான் பாராட்டுகிறேன். மேலும் இங்கே நாம் 32வது வருஷ ஆனிவர்சரி கொண்டாடி கொண்டிருக்கிறோம். பூஜை மற்றும்
ஆண்டு விழா எல்லாத்தையும் கொண்டாடி கொண்டிருக்கிறோம். அனைவரும் வந்ததற்கு நன்றி. குரோம்பேட் ஆரிய வைசிய மகாசபா சார்பாக உங்கள் அனைவரையும் வருக வருக என்று வரவேற்கிறேன். எங்கள் குரோம்பேட் ஆரிய வைசிய மகாசபையை தேர்ந்தெடுத்து ஜிஎம்ஆர் நிறுவனத்தினர் எங்களுக்காக அவங்களுடைய கிஃப்ட் ஆம்பரை கொடுக்குறேன்னு சொன்னதுக்கு மகிழ்ச்சியை தெரிவிச்சுக்கிறோம். மென்மேலும் இந்த பணி தொடரணும் அப்படின்றத எல்லாரும் சார்பாகவும் நான் கேட்டுக்கொள்கிறேன். జై వాసవి. నా పేరు రవికుమార్. క్రోంపేట ఆర్య వైశ్య మహాసభలో ట్రెషర్గా ఉన్నాను. లాస్ట్ 2 ఇయర్గా ఉన్నాను. అందరూ వచ్చి ఈ అసోసియేషను డెవలప్ అవ్వాలనేసి ఏమేమో కొత్తగా ఏదో ప్రమోట్ చేసినంట బాగుంటుంది. ఈసారి త్రినాథ్ గారు కొత్తగా ఒక జిఎంఆర్ ఫ్రీ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తా అని చెప్పి ఉంటారు. అది వచ్చి మన వాసవికి మన అసోసియేషన్ దొరికేది నిండా లక్దా మనకు. ఆయన అన్ని బ్రాంచులపై అన్ని ఊర్లపై ఇస్తూ ఉంటారు. ఈ గిఫ్ట్ హ్యాంపర్ తీసి ఎవరికి కావాలనో వాళ్ళకి తప్పకుండా తీసుకోండి. థ్యాంక్స్. సింపుల్గా చెప్తాను. 1500 మందికి మనం ఇస్తున్నాము. 800 మంది లేడీసు, 700 మంది జెంట్స్. తర్వాత ఫ్రీగా తను చెప్తాడు. దాని ముందర వచ్చి అన్నీ వచ్చి మహాసభ ఆఫీస్లో తీసుకుంటారు. తను సెక్రటరీగా ఉండేటప్పుడు మీరు ఇచ్చారా సార్? అప్పుడు అందరికీ టోకన్ మహాసభ ఆఫీసులో తీసుకోవాలన్నా? అప్పుడు మహాసభకు అందరూ వస్తూ ఉన్నారు. అక్కడ పాపులేషన్ బాగుంది, అక్కడ ఇచ్చారు. కానీ ఇవాళ వచ్చి చెన్నైలో తగ్గిపోయారు. ప్యారిస్లో అంతా బైఫర్గేట్ అయిపోయారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే చెన్నైలో ఉండే క్రోంపేటు, అడయారు, అన్నానగర్, విల్లివాకం, నార్త్ మెడ్రాస్ 22 బ్రాంచెస్ ఉంది మన చెన్నై సిటీలో. గ్రేటర్ చెన్నైలో 22 బ్రాంచెస్ ఉంది. అందరికీ టోకన్స్ ఇస్తాము. చెయ్యండి, వాళ్ళు తీసుకోండి, రండి. ఒకళ్ళకొకటే డబ్బులు చెయ్యొద్దు. నేను ప్యారిస్లో ఒకటి తీసుకుంటాను, మా మామ ఉంది, మా మామ తీసి పెడతా అంటే చేయని వాళ్ళు కాదు. మీ దగ్గర ఆధార్ నెంబర్ తీసుకుంటాము, మనము సిస్టంలో కంప్యూటర్లో వేసి డబుల్ ఎంట్రీ కనిపెట్టచ్చు. వీళ్ళకి ఎవరికి తెలుసు? కంప్యూటర్ వీళ్ళకి తెలుసా తమ్ముడు? నీకు తెలుదా? అదొక సాఫ్ట్వేర్ ఉంది, తెలుసు కదా, మీకు తెలుసు కదా. సార్ సిటీఓ సార్ కనిపెట్టేస్తారు. ఒక పార్టీ 2 జిఎస్టీ నెంబర్ పెట్టుకుంటే కనిపెట్టేస్తారు. కాబట్టి ఆ సిస్టంలో మనం కనిపెట్టేస్తాము. ఎవరు డబుల్ ఎంట్రీ అయితే 2 ఇవ్వము వాళ్ళకి. మీరు చెప్పొచ్చు ఒకదాన్ని క్యాన్సిల్ చేస్తారు, ఇంకో టోకన్ నో. ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి డబుల్ ఎంట్రీ ఎవరు చెయ్యొద్దు. ఒకటోటి తీసుకొని డిలీట్ చేస్తాము. అదే మరి మన కుంభాభిషేకం చేస్తున్నాం గుడిలో, దానికి మీరు సపోర్ట్ చేయండి. అది కాకుండా మన గవర్నమెంట్లో వచ్చి చాలా సబ్సిడీస్ ఉంది. காலம் கண் போன்றது. உங்களுடைய நேரத்தை வீணாக்கக்கூடாது. சுருக்கமாக முடித்துக் கொள்கின்றேன். நம்முடைய ஆரிய வைசிய மகாசபா கிரேட்டர் சென்னை நாங்கள் பதவியேற்ற பிறகு முதலாக நாங்கள் மேற்கொண்ட விஷயம் என்னவென்றால், சபாவிற்கு சொந்தமான திருக்கோவிலை ஜீர்ணோத்தாரணம் பண்ணுவது, அந்த கோவிலுக்கு மக்களை எப்படி வரவழைப்பது என்ற ஒரு நோக்கத்தோடு அங்கே அந்த ஊரில் இருக்கும் சுஜிதா என்பவரை மகிழா விபாக் அவர்களுக்கு அந்த தலைவரை அவங்களுடைய ஹெட்டில் டீம் போட்டு அவங்கள அங்கே మేల్పాలవరే వహించి చేయడం కొనసాగుతుంది. జూన్ మన ఎస్కేపీడి కన్యకా పరమేశ్వరి టెంపుల్ మీకు తెలిసిన కొత్తవాళ్ళ సైడ్ నుండి అక్కడ ఈ జిఎంఆర్ గిఫ్ట్ హ్యాంపర్ మేము లాంచ్ చేసి ఇస్తూ ఉన్నాం. అందరికీ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళే డైరెక్ట్గా రావాలి. మా అత్తగారు పోతున్నారు, మామగారు పోతున్నారు, వాళ్ళు తెచ్చేస్తారు. అది ఇంత పెడితే అక్కడ పైగా జిఎంఆర్ వైఫ్ ఆమెనే వచ్చి ఇస్తుంది అందరికీ. జై వాసవి. குரோம்பேட் அசோசியேஷன் మెంబర్స్ எல்லாருக்கும் మొదటి వణకத்தை தெரிவித்துக் கொண்டு తెలుగులో మాట్లాడేసేది నేను తెలుగులో మాట్లాడతాను. సరియా? ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మన శేషాద్రి గారు, గోవిందరాజులు గారు, సుబ్రహ్మణ్యం సార్, మా మీరు రవికుమార్, జి రవికుమార్ గారికి, సెంధిల్ కుమార్ గారికి నా యొక్క వందనములు. నెక్స్ట్ ఇప్పుడు జిఎంఆర్ ప్రాజెక్ట్ అని చెప్పారు, సార్ చెప్పారు. అది ఆ జిఎంఆర్ ప్రాజెక్ట్ ఏమంటే గిఫ్ట్ హ్యాంపర్స్ డిజర్వింగ్ ఆర్య వైశ్య అంటే వృద్ధులకి అంటారు. వృద్ధులకి అంటే పెద్దవాళ్ళకి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చి 700 మంది జెంట్స్కి, 800 మంది లేడీస్కి ఇస్తున్నాము. అది వచ్చి 30th జూన్ కన్వెన్షన్ సెంటర్, ఎస్కేబిడి కన్వెన్షన్ సెంటర్ అంటే మన అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ కన్వెన్షన్ సెంటర్లో అందరికీ ఇస్తాము.
ఈ కూపన్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. లేడీస్కి తనిగా రెసిట్ బుక్ ఉంది, జెంట్స్కి తనిగా రెసిట్ బుక్ ఉంది. ఒక షీట్ ఇస్తాము. ఇది అఫీషియల్గా వచ్చి క్రోంపేట్ అసోసియేషన్, అంటే క్రోంపేట్ అసోసియేషన్ మెంబర్స్ వచ్చి చాలా లక్కీ. అంటే ఇక్కడే మీరు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీ ఇక్కడ వచ్చి లాంచ్ చేయడం జరుగుతుంది. అందరూ క్లాప్స్. అవతల ఇంకొకటి సంతోషం ఏమిటంటే ఇంతమంది ఈ టైం అయినా కూడా ఇప్పుడు 200 మంది దాకా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఇప్పుడు వచ్చి ఇంకా ఈ మెంబర్షిప్ గ్రోత్ మన చైర్మన్ గారు చెప్పాలా. నేను తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ ముందుకు నేను ఇప్పుడు సెక్రటరీగా ఉన్నాను తమిళనాడు ఆర్యవైశ్య మహాసభలో. దానికి ముందు వచ్చి నేను ఏ అసోసియేషన్లో లేదు, ఏ అసోసియేషన్లో వాసవి క్లబ్లో ఏ మెంబర్గా లేదు. మన త్రినాథ్ గారు చూసే నేను వచ్చాను ఇక్కడికి. ఈయన చైర్మన్గా వచ్చాక తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ మధ్యలో వచ్చి ఒక 7-8 ఇయర్స్ అసోసియేషన్ ఉంది, మహాసభ అసోసియేషన్స్. దాంట్లో నుంచి ఇప్పుడు క్రోంపేట ఇక్కడ ఉన్నాం మనం. తిరూరు నుంచి వచ్చున్నారు, తిరూరు నుంచి బి రాజశేఖర్ వచ్చున్నారు, కాలడిపేట నుంచి సి శ్రీనివాసులు గారు వచ్చున్నారు, నార్త్ మెడ్రాస్ నుంచి ప్రవీణ్ గారు, గోవిందరాయలు గారు వచ్చున్నారు, అన్నానగర్ నుంచి కృష్ణకుమారు, బిల్లివాకం అంటే నేనే శాంతారాం, ఆవడి జయరామన్ గారు సిటీఓ జిఎస్టీలో సిటీవీగా పనిచేస్తున్నారు. ఆయన చాలా మ్యాట్రిమోనియల్ ఇది కూడా పెట్టున్నారు. ఆయన అవతల కొంచెంసేపు అయినాక మాట్లాడతారు ఆయన ఏం వివరణ చేస్తున్నారు అనేసి. సౌకార్పేట నుంచి వచ్చున్నారు గోవిందరాజులు, రాంప్రసాద్ గారు వచ్చున్నారు. వాళ్ళకి ఇస్తాము. ఈ గిఫ్ట్ కూపన్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది ఎట్లా అనేసి ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందరూ మీరు వచ్చి గిఫ్ట్ కూపన్స్ వచ్చి డిసర్వింగ్ వాళ్ళకి అందజేయాలా. అందరూ వచ్చి ఆ రోజు 30th వచ్చి అవును సార్, వెయిట్ కదా సార్, వెయిట్ మనిషి ఓపెన్ చేసి వెయిట్గా ఉండాలి కదా. క్లియర్ పట్టుకోండి. Chairman of Krompeta to release the receipt books and the token books ni గోవిందరాలన్న రెండున వదిన ఎక్కడ నా మీరు రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేసి మీ సెక్రటరీ విల్ రిసీవ్ ఇట్. వీడియో ఒక బుక్ మీరు పెట్టుకుని ఒక బుక్ వాళ్ళు పెట్టి ఓపెన్ చేసి పెట్టండి. వాళ్ళకు బుక్ ఇన్నా. దీంట్లో వచ్చి టోకన్స్లో వచ్చి ఒకటి ఎల్లో కలర్, ఒకటి బ్లూ కలర్ ఉంటుంది. జెంట్స్ లేడీస్ డిఫరెన్స్ తెలిసేదానికి. తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ వన్ ఆఫ్ ది ఫౌండర్. దానికి ముందు నుంచి ఉందా సరే ఓకే. వన్ ఆఫ్ ది కీ పోస్ట్ ప్రెసిడెంట్గా 10 years ఉన్నారు. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మెంబర్ పిల్లర్స్ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ స్టేటింగ్ సెక్రటరీగా ఉన్నారు, ఐవీఎఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన పోస్ట్ చెప్తే లెటర్ ప్యాడ్ హిస్టరీ కాదు, చాలు లెటర్ ప్యాడ్ కావాలా. ఈస్ గైడెన్స్, నేను ఏం చేస్తే తన దగ్గర గైడెన్స్ తీసుకుంటాను, మిస్టేక్స్ చెప్తుంటాను, ఈ విల్ కరెక్ట్. చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, ఇది కరెక్ట్. ఆర్యవైశ్యాస్ బయోడేటాని పుస్తకం రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సార్ ఓపెన్ చేస్తారు మా ఆయనే. చేస్తారమ్మా. ఓ ఎక్స్పీరియన్స్ ఉందనే సార్. ఎవరికి ఇవ్వచ్చు సార్ ఫార్మ్స్? చైర్మన్కే ఫుడ్ పోయేది, ఈయన టెస్ట్ చేసేదా. ఈయన బాగుంటే చైర్మన్ బాగుంటాడు. తనకు వచ్చి మన అడ్వైజర్ గోవిందరావు గారు ఇస్తారు. అంటే వాళ్ళ కూతురు వచ్చి సుజిత. ఇవాళ మనకి తిరూరు గుడిలో జరుగుతుందంటే మేము చెన్నై నుంచి ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ఏమ్మా ఒక 10 మందితో పూజ చేయమంటే లేదు నా 100 మంది పెట్టి చేస్తానని మాకు బాగా పోటీగా చేస్తుంది. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సుజిత అండ్ మహిళాస్
చాలా సంతోషం. అదే మరి యూత్ వింగ్ వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ప్రతి సంవత్సరం మనం వాసవి జ్యోతి తెస్తాం. ఒకసారి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాం. టోకన్స్ రిసిప్ట్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వమనేసి అట్లా రన్నా. నార్త్ మెడ్రాస్ ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ, ఎన్సైక్లోపీడియా ఆఫ్ తమిళ్ గ్రేటర్ చెన్నై ఆర్యవైశ్యాస్. పాతోళ్ళు ఆర్యవైశ్యాస్ గురించి చరిత్ర చెప్పమంటే చెప్పేస్తాడు. 1991లో ఆ గుడి కట్టారు, తిరూరు గుడి. ఆయన నుండే కట్టించారు. దాని పనిష్మెంట్గా రెనోవేషన్ ఆయనే చేయిస్తున్నారు. తెల్లవారుత వర్క్ 9 గంటలకు స్టార్ట్ అవుద్ది. 7 గంటలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకుపోయేస్తారు. కాబట్టి వీళ్ళు వచ్చి బాగా తిరూరు గుడి చూసుకుంటున్నారు. వీఆర్ హ్యాపీ. కాలడి పెట్టండి సార్. అవును సార్. ప్రవీణ్ గారు సుబ్రహ్మణ్య గారి ద్వారా తీసుకుంటున్నారు. సౌకార్పేట నుంచి రాంప్రసాద్ గారు వచ్చున్నారు. వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. హయ్యెస్ట్ నెంబర్ ఇందా చేస్తారు. అంటే సౌకార్పేట వేసి చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది. ఈయన ఫెమిలియరు. ఈయన ఇవాళ గ్రూప్లో వేసేసారంటే రేపు ఆయన చేయడం వల్ల కాదు. అన్నానగర్ కృష్ణకుమార్ గారికి క్రోంపేట్ పిఎస్టీస్ ఆర్ హ్యాండ్ ఓవరింగ్ దీస్ డాక్యుమెంట్స్. పిఆర్ఓ, స్టేట్ వైస్ చైర్మన్ అంతదా కొంచెంగా చెప్పినాను. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి కదా, మేము చెప్పేసి ఎట్లా. స్థానం నుంచి భూమిపైకి వచ్చాడు. మళ్ళా ఇదే మానవుడు భగవత్ స్థానం నుంచి మళ్ళా భగవత్ స్థానానికి వెళ్తున్నాడు. ముఖ్యంగా ఆర్య వయస్సులో చాలా పుణ్యం చేసి ఉంటేనే మన తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో పుట్టాం. ఏ యొక్క కమ్యూనిటీలో స్కూల్ ఫీజ్ సేలం డిస్ట్రిక్ట్లో నుంచి మన విద్యానిధి చాలా డబ్బు ఉంది. ఆ డబ్బుకు మన ఎడ్యుకేషన్కు గాను మన బిడ్డలకి ఏమి కావాలనేది నిర్ణయించి ఉన్నారు. మీరందరూ దయచేసి ఎడ్యుకేషన్ అప్లికేషన్ తీసుకొని మీ చదువుకు కలెక్షన్ ఇచ్చి ఆర్యవైశ్య సమాజంలోకి, తమిళనాడు ఆర్యవైశ్య వాళ్ళకి చేర్చి ఈ కోరి కుంభాభిషేకం పూర్తి చేయవాలని కోరుతున్నాం. వారికి ఈ యొక్క ఇన్విటేషన్ ఇస్తున్నాం. 5 రూపాయలు ఇచ్చినా